ఒక గ్రామంలో ఓ చిరు వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకులు ఆ గ్రామానికి వచ్చిన ఓ సాధువు దగ్గర శిష్యులుగా చేరారు. వారు ఆ సాధువు దగ్గర శిష్యరికం చేస్తూ ప్రశాంతంగా కాలం గడుపుతున్నారు. అయితే వ్యాపారికి మాత్రం ఇది నచ్చలేదు. తన కొడుకులు బాగా సంపాదించాలని వ్యాపారి కోరిక. వారిని ఎందుకు పనికిరాని వారుగా చేస్తున్నాడని వ్యాపారికి ఆ సాధువుపై కోపం పెరిగిపోయింది. ఓ రోజు కోపంతో ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు. అతన్ని ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అక్కడికి వెళ్లి సాధువుని చూడగానే కోపం మరింత పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడున్న పేడను తీసి అతని ముఖంపై విసిరాడు. సాధువు ముఖమంతా పేడతో నిండిపోయింది. ఇది చూసిన అక్కడున్న శిష్యులకు వ్యాపారిపై చాలా కోపం వచ్చింది. సాధువు మాత్రం చెక్కు చెదరని చిరునవ్వుతో ఆ వ్యాపారి వంక చూశాడు. దీంతో ఆ వ్యాపారి ఇక అక్కడ ఉండలేక గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. అతని మనసు నిండా అనేక రకాలైన ఆలోచనలు. ముఖం మీద పేడ వేసిన చిరునవ్వుతో ఉన్న వ్యక్తిని జీవితంలో తను మొట్టమొదటిసారి చూశాడు. ఈ ఆలోచనలతో రాత్రంతా నిద్ర పట్టలేదు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తప్పు చేశానన్న భావన అతనిలో మొదలైంది. మర్నాడు పొద్దున్నే వెళ్లి సాధువు పాదాలపై పడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు తాను క్షమించలేనని అన్నాడు. ఈ మాటలకి అక్కడున్న వారందరూ విస్తుపోయారు. క్షమించవలసినంత తప్పు నువ్వేం చేయలేదు అన్నాడు సాధువు. అప్పుడు వ్యాపారి పశ్చాత్తాపంతో తాను నిన్న వచ్చి అతని ముఖంపై పేడ వేసిన విషయాన్ని గుర్తు చేశాడు. అప్పుడు సాధువు చిరునవ్వుతో, నిన్న ఆ పని చేసిన వ్యక్తి ఈ రోజున లేడు. అంటే ఆ గుణం ఈ రోజున నీలో లేదు. ఈ రోజు నువ్వు ఏ అపకారమూ చేయలేదు. కాబట్టి నిన్ను క్షమించవలసిన అవసరం లేదు అన్నాడు. ఒక వ్యక్తిని మొదట తప్పు చేశావని నిరూపించి ఆ తర్వాత క్షమించడం క్షమ అనిపించుకోదు. ఆ క్షమించిన విషయం సైతం ఆ వ్యక్తికి తెలియకుండా జరిగిపోవాలి. వారి తప్పును ఎత్తి చూపిస్తున్నామంటే వారిని ఇంకా క్షమించడం లేదని అర్థం. తప్పు చేశామనే భావన కలగడమే పెద్ద శిక్ష. ఈ కథలో సాధువు అనుసరించిన విధానం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందరికీ అంతటి సహనశీలత ఉండకపోవచ్చు. కానీ అభ్యాసంతో అన్నీ సాధ్యమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే: వ్యక్తిత్వ నిర్మాణం ఒక్క రోజులో సాధ్యపడే విషయం కాదు. కానీ ప్రయత్నిస్తే అసాధ్యమైన విషయం అంతకన్నా కాదు.